నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎట్లు సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కనుక పుట్టబో శిశువు గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలు నీ చిత్ర ప్రకారం జరుగును గాక. ఆమేన్. మీరు మరియా గర్భం ధరించినదట. ఇది ఎట్లా సంభవించినో? ఆమెను నేను ఎరుగనే. ఎలాగైనా ఆమెను రహస్యంగా విడవాడు. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమెకు గర్భం పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెము. ఈ చిత్తం ప్రకారం జరుగును గాక. ఆమేన్. అయ్యలారా, అమ్మలారా, మీరు మీ పట్టణములకు వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకోవాలని రాజైన కైసరు ఆజ్ఞ అయినది. కాబట్టి మీరు మీ పట్టణములకు పోయి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామహో.
దీనాతి దీనము ఓ యేసయ్యా, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. ఎవరు? అయ్యా, మేము నజరేతు నుండి బెత్లెహేముకు జనసంఖ్య రాయించుకోవడానికి వచ్చాం. నా భార్య చూలాలు. మీ ఇంట కొంత స్థలం ఉంటే ఇస్తాం. మా ఇంట్లో స్థలం లేదు, అలా వెళ్ళండి. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయనయ్యా. అయ్యా, మేము నజరేతు నుండి బెత్లెహేముకు జనసంఖ్య రాయించుకోవడానికి వచ్చాం. నా భార్య నిండు చూలాలు. మీ ఇంట కొంత స్థలం ఎంత ఇస్తారా? మా ఇంట స్థలం ఏమీ లేదు, అలా వెళ్ళండి. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. అయ్యా, ఎవరు? ఏం కావాలి? అయ్యా, మేము నజరేతు నుండి బెత్లెహేముకు జనసంఖ్య రాయించుకోవడానికి వచ్చాం. ఈ రాత్రికి సత్రంలో స్థలం ఉంటే ఇవ్వగలరా? మీరే చూసారు కదా ఎంత జనం ఉన్నారో. కావాలంటే ఈ రాత్రికి ఆ పసిలి పాకలో తలదాచుకోండి. సరే అయ్యా. దిక్కుతోచక యేసయ్యా, పశుల పాకలో ప్రసవించెనయ్యా. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. అట్టి విధంగా యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకములో మనందరినీ రక్షించుట కొరకు ఆయన జన్మించారు. హ్యాపీ డైలాగ్ చెప్తున్నావా? రెండు కలుపులలో ఏరుకొని రండి అనాలి. అప్పుడు కరుపులు ఏరుకొని రండి. ఎప్పుడు భయపడుతున్నాను. బాగా చలేస్తుంది కదరా. అరే, మీ ఇద్దరు వెళ్ళి కట్టెలు తీసుకురండి. అవునరా, బాగా చలేస్తుందిరా.
దయ్యం రా. దయ్యం లేదు ఏం లేదు, ఇట్లానే భయం. రే నిజంగానే దయ్యం రా. నిజంగానే దయ్యం. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుణ్ణి మేము ఎలా కనుక్కోవాలి? దీనికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు ఈ భూమి మీద సమాధానము కలుగునుగాక. అయితే పదండ్రా, మనం కూడా యేసుబాబుని పూజిద్దాం. అయితే హేరోదు మహారాజు ఆయనకు మారుగా వేరొక రాజు పుట్టాడని, అతను తన రాజ్యం కోల్పోతాడని భయపడి లోకరక్షకుడిగా జన్మించిన యేసు ప్రభు వారిని చంపుట కొరకై, ఆయన సంహరించుట కొరకై, ఆయన వెతుకుట కొరకై అనేక మందిని సైనికులను అతను పంపించడం జరిగింది. అయితే తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలు ఎడారులు దాటి మేము వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. నేనర్పింతు బంగారము, నేనర్పింతు సామ్రాణిని, నేనర్పింతు బోలమును. హల్లెలూయా 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 అనుచు. రాజులకు రాజు పుట్టే నన్నయ్య, రాజులకు రాజు పుట్టే నన్నయ్య. రారే చూద్దాం మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూద్దాం మనం వెళ్ళుదామన్నయ్య. యూదులకు రాజు పుట్టే నన్నయ్య, యూదులకు రాజు పుట్టే నన్నయ్య. రారే చూద్దాం మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూద్దాం మనం వెళ్ళుదామన్నయ్య. జ్ఞానులు అలాగనే గొల్లలు కూడా లోకరక్షకుడు తమ కొరకు పుట్టి ఉన్నాడని గ్రహించి వారు ఆయన కనుగొని ఆయన సేవించి ఆరాధించుట కొరకు వారందరూ కలిసి ఆయన సముఖంలోకి చేరారు. అందరూ చప్పట్లు కొట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం. అందరూ చప్పట్లు కొట్టాలి. Jingle bells, jingle bells,
యేసు